హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మీకు ఒక గుడ్ న్యూస్, యూపీఎస్సీ ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి నేను ఒక ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తున్నాను. సో ఇట్స్ ఎ వెబినార్ విచ్ మీన్స్ ఇట్ హ్యాపెన్స్ ఆన్ ది వెబ్. సో ఈ వెబినార్లో మీకు ఎకానమీకి ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి, వాట్ ఈస్ ద రైట్ స్ట్రాటజీ టు ఏస్ ఎకానమీ బోత్ ఫ్రమ్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనం డిస్కస్ చేస్తాం. ఎప్పుడు? టుమారో 24th జూన్ రాత్రి 7 గంటలకి. ఎలా అటెండ్ అవ్వాలి? యూ హ్యావ్ టు ఎన్రోల్ ఇన్ టు అవర్ ఫ్రీ కోర్స్ యూపీఎస్సీ డెమో. లింక్ ఎక్కడ ఉంది? మన కామెంట్ సెక్షన్లో. లింక్ ఇన్ కామెంట్ సెక్షన్లో యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీరు చెక్ చేస్తే లింక్ కనిపిస్తుంది. యూ జస్ట్ హ్యావ్ టు ఎన్రోల్ ఇన్ టు దిస్ ఫ్రీ డెమో. అంతకంటే మీరు ఏమీ చేయక్కర్లేదు. 7 o'clock మీకు లైవ్ క్లాస్ ఓపెన్ అయిపోతుంది. లైవ్ క్లాస్ మీరు డైరెక్ట్గా యాప్లోనే అటెండ్ అవ్వవచ్చు. సో అలాంగ్ విత్ దట్ మీకు అందరికీ తెలిసిందే, యూపీఎస్సీ ఇన్ఫినిటీకి కొత్త బ్యాచెస్ అనేవి 1st జూలై నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లియర్ చేసుకోవాల్సిన అంశాలున్నా మీరు ఈ డెమో అటెండ్ అయ్యి మీరు క్లియర్ చేసుకోవచ్చు, మీరు అడగవచ్చు. సో ఆన్లైన్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండ్ 60,000 రూపీస్ ఫీజు, 5,000 per month ఈఎంఐ ఆప్షన్తో మీకు వస్తుందన్నమాట. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు చెప్పాను ఇప్పుడే. ఆన్లైన్తో పాటు వీఆర్ ఆల్సో ఆఫరింగ్ ఇట్ ఇన్ ఆఫ్లైన్. హైదరాబాద్ అండ్ విశాఖపట్నం 2 చోట్ల ఉంది. యూ హ్యావ్ ఎంటైర్ ఫీ స్ట్రక్చర్ హియర్. మీరు ఇక్కడ వీడియోని పాజ్ చేసి ఫీ స్ట్రక్చర్ మీరు చూసుకోవచ్చు. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ విత్ ఎన్ ఈఎంఐ ఆఫ్ 5,000 per month. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 1st జూలై నుంచి ఫీజు పెరుగుతుంది. 1st జూలై నుంచి ఫీజు 10,000 రూపాయలు పెరుగుతుంది. సో ఎవరెవరైతే ప్లాన్ చేస్తున్నారో డూ ఇట్ బై 30th జూన్ లోపు జాయిన్ అవ్వండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఆప్షనల్స్ ఆటోమేటిక్గా ప్రిపేర్ అవ్వాలి. దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. మన ఇన్స్టిట్యూట్ పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ అని 5 ఆప్షనల్స్ ఆఫర్ చేస్తుంది. వీటిలో మీరు ఏదన్నా తీసుకోవచ్చు. అండ్ దెర్ ఈజ్ ఎ స్పెషల్ వన్ టైమ్ ఆఫర్ ఆఫ్ 10% ఆఫ్. ఇది యాక్చువల్గా 15th ఎండ్ అయిపోయిన ఆఫర్ మళ్ళీ ఒక్కసారి ఆన్ పాపులర్ రిక్వెస్ట్ ఎక్స్టెండ్ చేసాం. సో ఇట్స్ ఎ లాస్ట్ ఛాన్స్ ఫర్ హూ ఎవర్ మిస్డ్ అవుట్. 15th లోపు జాయిన్ అవ్వడానికి ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ ఇది చివరి అవకాశం. 30th జూన్ లోపు జాయిన్ అయిపోతే యూ విల్ స్టిల్ గెట్ దిస్ 10% ఆఫ్. అంటే 22,500కే మీకు ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. అండ్ యూ నో దిస్ ఈజ్ ది కాంటాక్ట్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ఆప్షనల్స్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి హై ఆఫీస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. సో దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. ఏంటో చూద్దాం ఒకసారి. హై ఆఫీస్ అని చెప్పారు, ప్రెసిడెన్షియల్ ఆఫీస్ గురించి మాట్లాడుతూ హై ఆఫీస్ అని చెప్పడం జరిగింది. ది అపోజిషన్ డిడ్ నాట్ యూజ్ ది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ టు కౌంటర్ ద బీజేపీస్ నెరేటివ్. బ్యూటిఫుల్లీ రిటన్ సెంటెన్స్. చూడండి, ఎప్పుడైనా సరే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ పొలిటికల్ మెసేజింగ్, పొలిటికల్ నెరేటివ్. అంటే ఒక స్టోరీ, ఒక వెర్షన్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఎవరిని అనౌన్స్ చేశారు? ద్రౌపది ముర్ము అనే లేడీని అనౌన్స్ చేశారు. తాను షెడ్యూల్డ్ తెగల జాతికి చెందిన ఉమెన్ కదా, ఎస్టీ ఉమెన్. ఒక ఎస్టీ ఉమెన్ని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం ద్వారా బీజేపీ ఏం చేసింది? క్లియర్ పొలిటికల్ మెసేజ్ పంపింది. పొలిటికల్ మెసేజ్ పంపింది అంటే అర్థం ఏమిటి? బీజేపీ అణగారిన వర్గాలకి కూడా ప్రాధాన్యం ఇస్తుంది. అగ్రవర్ణాల పార్టీ మాత్రమే కాదు, అన్ని వర్గాలని కలుపుకొని పోయే పార్టీ, అందరినీ ముందుకు తీసుకెళ్లే పార్టీ అనే ఒక మెసేజింగ్ దీని ద్వారా తెలిసింది. ఇంతకుముందు ఎవరున్నారు? ఎస్సీ రామ్నాథ్ కోవింద్ ఉన్నారు, దళితులైన. ఆయనకి సక్సీడ్ చేస్తూ ఇప్పుడు ఒక ఎస్టీ ఉమెన్ని 75th మనకి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు నిండుతున్నాయి. సో ఈ టైంలో ఒక ఎస్టీ ఉమెన్ని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం ద్వారా ఇట్ హ్యాస్ స్కోర్డ్ సమ్ బ్రౌనీ పాయింట్స్. మార్కులు కొట్టేసింది, జనాల్లో, ప్రజల్లో మార్కులు కొట్టేసింది. అది ఇక్కడ జరిగింది. అలాంటి బీజేపీ పొలిటికల్ మెసేజింగ్ని కౌంటర్ చేయడంలో ఈ అపోజిషన్ ఫెయిల్ అయింది. ఎందుకంటే అపోజిషన్ ఎవరిని అనౌన్స్ చేసింది? యశ్వంత్ సిన్హా ఎవరు? ఒకప్పటి బీజేపీ లీడర్. తర్వాత తనకు అడిగిన మినిస్ట్రీలు, తనకు కోరుకున్న పొజిషన్స్ రాలేదని చెప్పి మోదీని విమర్శిస్తూ బీజేపీ నుంచి బయటకు వచ్చేసిన వ్యక్తి. సో కాబట్టి అపోజిషన్ అనేది స్కోర్ చేయలేకపోయింది పాయింట్స్ని. ప్రెసిడెంట్ మంచి క్యాండిడేట్ని ఎన్నుకోవడం ద్వారా బీజేపీ
చక్కగా మార్కులు కొట్టేసింది, అపోజిషన్ ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయింది అనేది ఇక్కడ ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. ఎందుకంటే కామన్ మ్యాన్ వచ్చేసి అరే ఒక ఎస్టీ వర్గానికి చెందిన ఒక వెనకబడిన వర్గానికి చెందిన ఒక మహిళని ఎన్నుకున్నారు అనేసరికి ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. దాంట్లో ఉన్న పొలిటికల్ మెసేజింగ్ అర్థం కాదు మనకి, ఓకేనా. దాంట్లో ఉన్న స్టోరీ, వెనకాల స్టోరీ, ఆ నెరేటివ్ అనేది, నెరేటివ్ అంటే యూ కెన్ సే ఇట్స్ ఎ స్టోరీ, వెనకాల కథ ఏంటనేది చాలామందికి తెలియదు. దాన్ని కౌంటర్ చేయడంలో అపోజిషన్ ఫెయిల్ అయిందని చెప్పి చెప్తున్నారు. ద బీజేపీ హ్యాస్ స్టోలెన్ ఏ మార్చ్. స్టీల్ ఏ మార్చ్ అంటే గెయిన్ అండ్ అడ్వాంటేజ్ అని అర్థం. ఇట్స్ ఎన్ ఇడియం. స్టీల్ ఏ మార్చ్ అంటే గెయిన్ అడ్వాంటేజ్, గెయిన్ అడ్వాంటేజ్ ఓవర్ ది అపోజిషన్ పైన అడ్వాంటేజ్ గెయిన్ చేసింది. బై నేమింగ్ ద్రౌపది ముర్ము యాజ్ ఇట్స్ క్యాండిడేట్ ఫర్ ప్రెసిడెంట్కి తనని క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం ద్వారా అపోజిషన్ పైన ఒక అడ్వాంటేజ్ని పొందింది. విత్ ది సపోర్ట్ ఆఫ్ బీజేపీ ఎలైస్ అంటే బీజేపీ యొక్క స్నేహితులు, రీజనల్ పార్టీస్ సచ్ యాజ్ ఒడిషాస్ బీజేడీ అండ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ బీజేపీతో పార్టీ నడుస్తోంది ఇక్కడ. అండ్ ఒడిశాకు చెందిన బీజేడీ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తామని మాట ఇచ్చారు. కాబట్టి షీ ఈజ్ పాయిస్ టు విన్ అండ్ బికమ్ ద ఫస్ట్ ఫ్రమ్ ఎ ట్రైబల్ కమ్యూనిటీ టు ఆక్యుపై ద హైయెస్ట్ ఆఫీస్ ఆఫ్ ద రిపబ్లిక్. ది రిపబ్లిక్లో హైయెస్ట్ ఆఫీస్ అయిన ప్రెసిడెంట్ పదవిని ఆవిడ ఆక్యుపై చేస్తున్న మొట్టమొదటి ట్రైబల్ ఉమెన్ కాబోతున్నారు. సో ఈజీగా ఆవిడ గెలవబోతోంది అండ్ మొట్టమొదటి ట్రైబల్ ఉమెన్ ప్రెసిడెంట్ అవ్వబోతోంది అని చెప్పి అర్థం. సో రిపబ్లిక్ అంటే మీనింగ్ అంటే ఏ కంట్రీ విత్ అన్ ఎలెక్టెడ్ హెడ్ ఆఫ్ ద నేషన్. అనే హెడ్ ఆఫ్ ద నేషన్ ఇఫ్ హీఈస్ ఎలెక్టెడ్ యూ కాల్ ఇట్ రిపబ్లిక్. ఇప్పుడు ప్రెసిడెంట్ వారసత్వంగా వస్తుందా ఎలక్షన్ ద్వారా, కాబట్టి రిపబ్లిక్ ఇండియా. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హర్ ఎలివేషన్ ఈజ్ పర్టిక్యులర్లీ ప్రొనౌన్స్డ్ ఇన్ ద 75th year ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్. ఇప్పుడు ఎలివేషన్ అనేది అంటే ఆవిడిని ఎలివేట్ చేయడం, హయ్యెస్ట్ లెవెల్కి ఎలివేట్ చేయడం ఏదైతే ఉందో ఈజ్ పర్టిక్యులర్లీ ప్రొనౌన్స్డ్ అంటే ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది 75th year ఆఫ్ ఇండిపెండెన్స్ కాబట్టి. మీకు అర్థమవుతుందా? మామూలు రోజులు వేరు, ఇంకా ఎక్కువ నోటీసబుల్గా, ప్రొనౌన్స్డ్ అంటే బాగా నోటీసబుల్గా విజిబిలిటీ వస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ 75th year of India's independence. A tribal woman succeeding a Dalit in the highest office of the country is a remarkable testimony to the deepening of Indian democracy. ఒక ట్రైబల్ ఉమెన్ ఒక దళిత్ని సక్సీడ్ చేయడం, అది కూడా రాష్ట్రపతి లాంటి పదవికి, అలా ఒక దళితుడు తర్వాత ఒక ట్రైబల్ ఉమెన్ రాష్ట్రపతి పదవిని అధిరోహించడం అనేది ఇట్స్ అ రిమార్కబుల్ టెస్టిమనీ టు ద డీపెనింగ్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. అంటే ఇండియన్ డెమోక్రసీ అనేది ఎంతగా వేళ్ళూనుతోంది, అంటే ఎంతగా డీప్గా, అంటే డీప్ రూట్స్కి వెళ్తోంది అనే దానికి ఇది ఒక ప్రూఫ్ అని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, డెమోక్రసీ అనే పదం అనగానే ఇన్క్లూజివ్నెస్ అనేది రావాలి, పార్టిసిపేషన్ అనేది రావాలి, ప్రజలందరూ పార్టిసిపేట్ చేయాలి, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ పార్టిసిపేట్ చేస్తేనే అది డెమోక్రసీ అవుతుంది. అలాంటిది ఇప్పుడు ఒక ఎస్టీ వర్గానికి చెందిన ఒక ఉమెన్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ చేయబడుతోంది అనే విషయం మన డెమోక్రసీ చాలా డీపెన్ అవుతుంది. అంటే కొన్ని ప్రాంతాలు, కొన్ని వర్గాలు, కొంతమందికి పదవులు, అధికారాలు పరిమితం కాకుండా అన్ని వర్గాలకి, దట్టు అట్టడుగు అణగారిన వర్గాలకి కూడా అందుతోంది అనే విషయం అనేది డెమోక్రసీ స్ట్రెంగ్తన్ అవుతుందనే విషయాన్ని మనకి చెప్తోంది. నాట్ విత్ స్టాండింగ్ ద డిస్టర్బింగ్ సైన్స్ ఆఫ్ ద మొబిలైజేషన్ ఆఫ్ సబాల్టన్ కమ్యూనిటీస్ ఫర్ మెజారిటేరియన్ పాలిటిక్స్. ఈ సెకండ్ సెంటెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలామందికి అర్థం కాదు. ఆ ఫస్ట్ సెంటెన్స్ దగ్గరే మనం ఆగిపోయి మోదీ గారికి చప్పట్లు కొట్టేస్తూ ఉంటాం. ఇక్కడ నాట్ విత్ స్టాండింగ్ అనే పదం రాశారు. నాట్ విత్ స్టాండింగ్ అంటే అర్థం ఏంటి? డిస్పైట్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్. నాట్ విత్ స్టాండింగ్ అంటే ఇన్స్పైట్ ఆఫ్. ఏంటి ఇన్స్పైట్ ఆఫ్? ది డిస్టర్బింగ్ సైన్స్ ఆఫ్ ది మొబిలైజేషన్ ఆఫ్ సబాల్టర్న్ కమ్యూనిటీస్. సబాల్టర్న్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ ఆఫ్ లోవర్ స్టేటస్, అంటే లోవర్ స్టేటస్, సొసైటీలో కొంచెం లోవర్ స్టేటస్ అని చెప్పబడుతున్న కమ్యూనిటీస్ని కూడా వాళ్ళు మొబిలైజ్ చేస్తున్నారు, అంటే వాళ్ళ వైపు లాక్కుంటున్నారు. దేనికోసం? ఫర్ మెజారిటేరియన్ పాలిటిక్స్. మెజారిటేరియన్ పాలిటిక్స్ అంటే అర్థం ఏంటి? అసలు మెజారిటేరియనిజం అంటే అర్థం ఏంటి? ఒక సొసైటీలో ఇప్పుడు మన దేశం ఉంది, మెజారిటీ, మైనారిటీ,
బీజేపీ ఎటువంటి పాలిటిక్స్ అవలంబిస్తుంది? మెజారిటేరియన్ పాలిటిక్స్. మెజారిటేరియనిజం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక సొసైటీలో మెజారిటీకి కొంత ప్రైమసీ ఉండాలి. అంటే కంపేర్ టు మైనారిటీ, మెజారిటీ చెప్పిన మాట చెల్లుబాటు అవ్వాలి. మైనారిటీ ఉండొచ్చు, ఉండకూడదని కాదు, కానీ మెజారిటీ మాటకి వాళ్ళకంటే కొంచెం ఎక్కువ విలువ ఉండాలి అనే భావజాలాన్ని మనం, ఐడియాలజీని మెజారిటేరియనిజం అంటాం. సో జనరల్గా ఏం చేస్తుందంటే బీజేపీ మెజారిటేరియన్ పాలిటిక్స్ అవలంబిస్తుంది, విచ్ మీన్స్ ఇట్ ట్రైస్ టు కమ్అట్ విత్ పాలసీస్ విచ్ జనరలీ క్యాటర్ టు మెజారిటీ. అంటే మెజారిటీ భావజాలానికి దగ్గరగా ఉన్న వాటికి అనుగుణంగా పాలసీస్ని తీసుకొస్తూ ఉంటుంది. అలాంటి మెజారిటేరియన్ పాలిటిక్స్ అవలంబిస్తుంది బీజేపీ. డెమోక్రసీలో అది మంచి పద్ధతి కాదు. డెమోక్రసీలో ఎందుకంటే చూడండి, ఇక్కడ చాలా క్రూషియల్ ఆస్పెక్ట్ మీకు చెప్తాను, చాలా ఇంపార్టెంట్ లింక్. ఇది మీరు జాగ్రత్తగా అంటే మెయిన్స్లో మీరు ఉపయోగించగలుగుతారు. ఇప్పుడు డెమోక్రసీలో ప్రతిదీ కూడా దేని ద్వారా నిర్ణయం అవుతుంది? బై ఓట్. మరి ఓటు వేసినప్పుడు ఎలా డిసైడ్ చేస్తారు? బై మెజారిటీ ఓట్. అంటే మెజారిటీ దేనికి ఓటు వేస్తున్నారో అది చెల్లుతుంది అంటాం. అంటే ఒకళ్ళు ఏదో చెప్పారనో, వాళ్ళ రాజుగారి కొడుకు ఇప్పుడు నెక్స్ట్ వీటి రాజు అయిపోతాడనో, మోదీ గారి కొడుకు ఉంటే మోదీ గారి నెక్స్ట్ ఆ మోదీ గారి అబ్బాయి నెక్స్ట్ ప్రధానమంత్రిని అలా ఉండకుండా ఏదైనా సరే ఎలక్షన్స్ ద్వారా, ఓట్ల ద్వారా డిసైడ్ చేస్తారు. మరి ఓట్ల ద్వారా డిసైడ్ చేసినప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళకి వస్తుందా, తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళకి వస్తుందా? ఎక్కువ ఓట్లు, అంటే మెజారిటీ ఓట్లు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డెమోక్రసీలో ఒక చిన్న సమస్య ఉంది. ఎందుకంటే మీరు ఏ దేశమైనా తీసుకోండి, ఎవరో ఒకరు మెజారిటీ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే హిందూస్ మెజారిటీ అండ్ వీళ్ళు మైనారిటీస్, ముస్లిమ్స్, మిగిలిన వాళ్ళందరూ కలిపి మైనారిటీస్ అని చెప్పి మనం అంటాం. సో ఏదైనా ఓటు వేస్తారనుకోండి, మెజారిటీ ఎవరు ఉన్నారు? హిందూస్. సో జనరల్గా హిందువులకు ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎలక్షన్స్ని కావచ్చు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని కావచ్చు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ డెమోక్రసీ. డెమోక్రసీలో ఉన్న ఒక మైనస్ ఇది. అంటే మెజారిటీయే అన్నిటినీ డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది, మైనారిటీ రైట్స్ని తొక్కేసే పరిస్థితులు ఉంటాయి అనేది డెమోక్రాటిక్ సిస్టమ్స్లో ఉన్న ఒక మైనస్. ఈ మైనస్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే జనరల్గా డెమోక్రసీస్లో మైనారిటీస్కి ప్రొటెక్షన్స్ పెడతారు. మైనారిటీస్కి ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ తీసుకున్న మైనారిటీస్ కోసం కొన్ని ఆర్టికల్స్, లింగ్విస్టిక్ మైనారిటీస్ కోసం, రిలీజియస్ మైనారిటీస్ కోసం, వాళ్ళ కల్చర్ని, వాళ్ళ రిలీజియన్స్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కొన్ని ప్రొటెక్షన్స్ ఇవ్వడం, వాళ్ళ మాటకి కూడా గౌరవం ఇవ్వాలని చెప్పడం ఇట్లా జరుగుతుంటాయి. సో ఏ ట్రూ డెమోక్రసీ డజంట్ ఆల్వేస్ గో బై మెజారిటీ. అంటే మెజారిటీ వ్యూస్కి తగ్గట్టుగా వెళ్ళిపోదు, మైనారిటీతో కూడా సంప్రదింపులు చేస్తూ వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ వ్యూస్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. బట్ మన దేశంలో బీజేపీ అవలంబిస్తున్న మెజారిటేరియన్ పాలిటిక్స్లో ఇది వీళ్ళు కొంచెం సైడ్ లైన్ అయిపోతున్నారు, వీళ్ళని పట్టించుకోవట్లేదు అనే భావం అనేది ఉంది. ఈ మెజారిటేరియన్ పాలిటిక్స్లో ఇంకా ఓట్ బ్యాంక్ని తన వైపు రప్పించుకునే ప్రయత్నంలో భాగంగా హిందువుల్లో వెనకబడిన వర్గాలు లేదా బాగా అణగారిన వర్గాలుగా భావించబడుతున్న ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ని కూడా తన వైపు మొబిలైజ్ చేసుకునే ప్రయత్నం బీజేపీ ఇప్పుడు చేస్తోంది అని అర్థం. బీజేపీకి మొదటి నుంచి అగ్రవర్ణాల పార్టీ అనే పేరు, ఎక్కువగా బ్రాహ్మిన్సే లీడ్ చేసేవాళ్ళు. మోదీ గారు బీసీ నేత ప్రధానమంత్రి అయ్యారు అని చెప్పి కొంతవరకు కింద లెవెల్కి వచ్చింది. ఇప్పుడు ఇంకా కిందకంటే సో దే ఆర్ ఎక్స్పాండింగ్ దేర్ బేస్. వాళ్ళకి సపోర్ట్ చేసే ఓటర్ యొక్క బేస్ని వాళ్ళు ఫర్దర్ అగ్రవర్ణాల నుంచి బీసీలకు వచ్చి, బీసీల నుంచి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ కూడా వాళ్ళ బేస్ని పెంచుకునే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ఎస్సీలు, ఎస్టీలు అండ్ ముస్లిమ్స్, ఈ కమ్యూనిటీస్ జనరల్గా కాంగ్రెస్ పట్ల ఉండేవి. కాంగ్రెస్ మైనారిటీ పక్షపాతి అని చెప్పి ఒక రకమైన పేరు ఉండేది. దాన్ని కూడా ఎప్పుడు డైల్యూట్ చేస్తూ బీజేపీ తన ఓట్ బ్యాంక్ని ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తోంది అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఎందుకు రాశారు? నాట్ విత్ స్టాండింగ్ ది డిస్టర్బింగ్ సైన్స్. ఇక్కడ పొలిటికల్ మెసేజింగ్ ఎలా ఉందో మనకి చూడగానే అరే ఎంత మంచి పని చేశారు మోదీ గారు అని కనిపిస్తుంది. కానీ దీని వెనకాల ఉన్న ఆలోచన ఏంటి? వాళ్ళందరినీ తన వైపు మొబిలైజ్ చేసుకోవాలి. పోనీ మొబిలైజ్ చేసిన తర్వాత ఏమైనా మైనారిటీస్ని పట్టించుకొని ఇన్క్లూజివ్గా వెళ్తారంటే పట్టించుకోరు, మెజారిటేరియన్ పాలిటిక్స్కి వాడుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వెనకబడిన వర్గాల్ని, మైనారిటీస్ని మనం ఓట్ బ్యాంక్ బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగించుకోగలుగుతున్నాం. కానీ రేపు పొద్దున పాలసీస్ ఫామ్ చేసినప్పుడు, ప్రభుత్వ విధానాలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఎంతవరకు ఇన్క్లూజివ్గా వెళ్తున్నామనేది చూడాలి. అంటే వాళ్ళని కలుపుకొని పాలసీస్ ఫామ్ చేస్తున్నారా, వాళ్ళ ఒపీనియన్స్ని పరిగణలోకి తీసుకొని చేస్తున్నారా, లేకపోతే మెజారిటేరియన్ పాలిటిక్స్కి వెళ్తున్నారంటే ఎక్కువగా మెజారిటేరియన్ పాలిటిక్స్కి వెళ్తున్నారనేది బీజేపీ పైన ఉన్న విమర్శ అనమాట. ఆ పాయింట్ ఇక్కడ రాశారు.
మిస్ మోము, ఇక్కడ ఎంఎస్ అంటే అర్థం అంటే అక్కడ మిస్సా మిస్సెసా అనేది తెలియనప్పుడు, మామూలుగా అన్మ్యారీడ్ గర్ల్ అని చెప్పినప్పుడు ఎంఐఎస్ఎస్ మిస్ అని రాస్తారు, మ్యారీడ్ అని చెప్పినప్పుడు ఎంఆర్ఎస్ అని రాసేస్తాం. ఇలా కాకుండా ఎంఎస్ డాట్ పెట్టినప్పుడు అంటే వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్, అంటే దాని గురించి మనం చెప్పట్లేదు. ఆవిడ మిస్సా మిస్సెస్ అని కాదు, ఒక ఉమెన్ అనేది ఇంపార్టెంట్. లేకపోతే వాళ్ళ మ్యారిటల్ స్టేటస్ పైన అవగాహన లేనప్పుడు, తెలియనప్పుడు కూడా వాడతారు. ఏం తెలియనప్పుడు కూడా మనం మిస్సా తెలియనప్పుడు ఇలా పెట్టేస్తారు అనమాట, ఎంఎస్ డాట్ పెట్టేస్తారు. షీ విల్ బి ద సెకండ్ ఉమెన్ టు హోల్డ్ ద హైయెస్ట్ ఆఫీస్. ఇంతకుముందు ఎవరు? ప్రతిభా పాటిల్. ఆఫ్టర్ ప్రతిభా పాటిల్ అండ్ ఎట్ 64 షీ విల్ బి ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఇన్ ద కంట్రీస్ హిస్టరీ. మన దేశ చరిత్రలోనే యంగెస్ట్ ప్రెసిడెంట్. చూడండి, ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ అండ్ యంగెస్ట్ ప్రెసిడెంట్ కూడా ద్రౌపది ముర్ము అవ్వబోతున్నారు. ఫ్రమ్ మయూర్భంజ్ ఇన్ ఒడిషా, part of the region that houses a vast majority of India's aboriginal population, Ms. Murmu was a teacher and joined the BJP in 1997. తను ఎప్పుడు జాయిన్ అయ్యారు? 1997లోనే బీజేపీలో జాయిన్ అయ్యారు. తను ఒక టీచర్గా ఉండేవాళ్ళు. అండ్ ఎక్కడి నుంచి వచ్చారు? మయూర్భంజ్ అనే ప్లేస్, ఒడిశాలో మయూర్భంజ్ అనే ప్లేసు. అక్కడ చాలామంది ఇండియాస్ అబారిజినల్ పాపులేషన్. అబారిజినల్ అంటే ఎప్పటి నుంచో అక్కడే ఉంటున్న, అంటే అదే ప్రాంతానికి ఒరిజినల్గా చెందిన, ఇండైజినస్ అంటాం, అబారిజినల్ అంటాం, నేటివ్ అని అర్థం అనమాట. ఎప్పటి నుంచో అక్కడే ఉంటున్న తెగలు కొన్ని అక్కడ ఉన్నాయి. వాటిలో భాగంగానే ఈవిడ కూడా వచ్చారనమాట. షీ వాజ్ ఎ మినిస్టర్ ఇన్ ఒడిషా అండ్ ది గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ బిట్వీన్ 2015 అండ్ 2021. 15 to 21 మధ్యలో జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు, ఒడిషాలో మినిస్టర్గా కూడా చేశారు. హ్యాడ్ ఎ నామినేషన్ బై ద బీజేపీ ఫర్ ద హైయెస్ట్ ఆఫీస్ ఆఫ్ ద కంట్రీ సిగ్నిఫైస్ ద పార్టీస్ సస్టైన్డ్ ఎఫర్ట్స్ టు ఇన్కార్పొరేట్ ట్రైబల్ కమ్యూనిటీస్ పొలిటికల్లీ అండ్ కల్చరల్లీ. ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ని కూడా వాళ్ళతో కలుపుకోవాలి అనే ప్రయత్నం, సస్టైన్డ్ ఎఫర్ట్స్ అంటే ఎప్పటి నుండో చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఇది వచ్చింది. సో ఇది వాళ్ళ ప్రయత్నాన్ని ఫర్దర్ సిగ్నిఫై చేస్తోంది అని చెప్పి అర్థం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ పర్సనల్ సిగ్నేచర్ ఆన్ ద డెసిషన్ ఈజ్ అన్మిస్టేకబుల్. ఈ డెసిషన్లో నరేంద్ర మోదీ గారి ముద్ర క్లియర్గా కనిపిస్తుంది. అన్మిస్టేకబుల్ అంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు, క్లియర్గా కనిపిస్తోంది. ఆయన ముద్ర ఉంది అంటే ఆయన ఈ డెసిషన్ ఖచ్చితంగా ఆయనే తీసుకున్నారని అర్థం. అండ్ ఈజ్ ఇన్ లైన్ విత్ హిజ్ రిలెంట్లెస్ ఎఫర్ట్స్ టు ఎక్స్పాండ్ బీజేపీ సోషల్ బేస్ వైడ్ అండ్ ఫార్. ఇప్పుడే చెప్పాను మీకు, రిలెంట్లెస్ అంటే గ్యాప్ లేకుండా, అసలు సస్టైన్డ్ అని అర్థం, పర్సిస్టెంట్గా, ఎటువంటి విరామం లేకుండా ఆయన ఎఫర్ట్స్ చేస్తున్నారు. దేనికి? టు ఎక్స్పాండ్ బీజేపీ సోషల్ బేస్. బీజేపీ యొక్క సోషల్ రీచ్ ఒకప్పుడు అగ్రవర్ణాలకి పరిమితం అయిపోయేది అద్వానీ హయాంలో ఉన్నప్పుడు. అలాంటిది దాన్ని వైడ్ అండ్ ఫార్, అన్ని వర్గాలకి, అంటే హిందువుల్లోనే అన్ని వర్గాలకి వెళ్ళేలాగా చేసే ప్రయత్నం మోదీ గారు ఎప్పటి నుండో చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ నిర్ణయం కనిపిస్తోంది. సో మోదీ గారి సిగ్నేచర్, ఆయన ముద్ర ఈ నిర్ణయంలో క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది, అన్మిస్టేకబుల్గా కనిపిస్తుంది. విత్ నెంబర్స్ tilted in BJP's favor, the opposition could have only used the contest for the highest office as an opportunity for political messaging. సో ఎలాగూ బీజేపీయే గెలుస్తుంది అనేది క్రిస్టల్ క్లియర్. అంటే బీజేపీ నిర్ణయించిన క్యాండిడేటే గెలుస్తారనేది క్రిస్టల్ క్లియర్. మరి అలాంటప్పుడు మరి అపోజిషన్ ఏం చెయ్యాలి? పొలిటికల్ మెసేజింగ్ కోసం దీన్ని ఉపయోగించుకోవాలంటే అపోజిషన్ కూడా కొంచెం సిమిలర్ క్యాండిడేట్ని పెట్టడమో, లేకపోతే యునానిమస్గా ఎస్టీ ఉమెన్ ఎప్పుడైతే చేశారో మేము కూడా యునానిమస్గా సపోర్ట్ చేస్తున్నామని చెబితే వీళ్ళకి కూడా గౌరవం దక్కేది. అలా కాకుండా అపోజిషన్ ఏం చేసింది? తప్పు చేసింది. ద జాయింట్ క్యాండిడేట్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీస్ ఎవరు? యశ్వంత్ సిన్హా, ఏ ఫార్మర్ బీజేపీ లీడర్ అండ్ యూనియన్ మినిస్టర్ ఇన్ ద జనతాదళ్ అండ్ బీజేపీ గవర్నమెంట్స్, హార్డ్లీ సర్వ్స్ దట్ పర్పస్. మరి వీళ్ళు ఏం మెసేజింగ్ ఇస్తున్నారు? వీళ్ళు ఎవరిని ఎన్నుకున్నారు? ఒకప్పటి బీజేపీ లీడర్ అయిన యశ్వంత్ సిన్హా. అంటే ఈజ్ ఎ నార్మల్ పొలిటీషియన్, హీ వాజ్ ఫార్మర్ బీజేపీ లీడర్, హీ వాజ్ అప్సెట్ విత్ మోదీ, సో హీ కేమ్ అవుట్. ఇంతకుముందు మినిస్టర్గా పనిచేశారు. సో ఆయన అంటే ఈయన రెగ్యులర్ పొలిటీషియన్, ఎనీబడీ కెన్ ఎక్స్పెక్ట్. ఇప్పుడు ఒక సైంటిస్ట్నో, ఒక గొప్ప టీచర్నో, లేకపోతే ఎవరో విద్వాంసులనో ఇలాంటి వాళ్ళనో పెడితే ఒక రకం, అలా కాకుండా ఒక నార్మల్ పొలిటీషియన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఎలా ఉంటుందో చూసే వాళ్ళకి, అపోజిషన్ పార్టీ వాళ్ళు పెట్టిందేమో ఒక ఎప్పటి నుంచో పాలిటిక్స్లో ఉన్న ఒక వ్యక్తి, కానీ బీజేపీ చూడండి ఒక ఎస్టీ ఉమెన్ని అవకాశం కల్పించారు. అసలు పాసిబులా? ఒక గిరిజన మహిళ
ఒక రాష్ట్రపతి అయ్యే అవకాశాన్ని మోదీ గారు కల్పించారనేసరికి మోదీ గారికి చాలా పాయింట్లు పడిపోతాయి. అది వీళ్ళు మిస్ అయిపోయారు, వీళ్ళు అసలు ఉపయోగించుకోలేకపోయారు, ఈ ఆపర్చునిటీని పొలిటికల్ మెసేజింగ్కి వాడలేకపోయారు. ఐడియల్గా వాడుండాలి కానీ వాడలేకపోయారు. సో దే ఫెయిల్డ్ ఇట్ అని అర్థం. సో వీళ్ళు ఎంచుకున్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ పొలిటికల్ మెసేజింగ్ పర్పస్ సర్వ్ అవుతుందో అవ్వదు. హార్డ్లీ అంటే ఆల్మోస్ట్ నథింగ్ అనమాట. సో అవ్వదు అని అర్థం. ఫర్ ఆల్ హిస్ ట్రాక్ రికార్డ్, ఆయన ట్రాక్ రికార్డ్లో మిస్టర్ సిన్హా హార్డ్లీ రిప్రజెంట్స్ ఎనీథింగ్ పొలిటికల్. రాజకీయంగా ఏ ఒక్క ఐడియాలజీని ఆయన రిప్రజెంట్ చేయరు. రైట్. ఆయన ఇప్పుడు యశ్వంత్ సిన్హా గురించి తలుచుకోగానే హీ రిప్రజెంట్స్. ఇప్పుడు చూడండి, మనకి అరవింద్ కేజ్రీవాల్ గురించి తలుచుకోగానే ఏంటి, ఈయన కరప్షన్ పైన ఫైట్ చేశారు అన్న ఒక ఇమేజ్ ఉంది. ఓకే, క్లీన్ గవర్నమెంట్ నడుపుతున్నారన్న ఇమేజ్ ఉంది. రైట్. ఒక్కొక్కరికి ఏదో ఒక ఇమేజ్ అనేది ఉంటుంది రాజకీయంగా. ఈయనకి ఎటువంటి పొలిటికల్ ఇమేజ్ కూడా లేదు. దట్ హీ టర్న్డ్ ఇంటూ ఏ స్ట్రాంగ్ క్రిటిక్ ఆఫ్ మిస్టర్ మోదీ ఆఫ్టర్ బీయింగ్ ఇగ్నోర్డ్ ఫర్ పొజిషన్స్. ఆయనకి ఏ పొజిషన్స్ ఇవ్వకపోయేసరికి మోదీకి క్రిటిక్గా ఆయన మారిపోయారు. ఇఫ్ ఎనీథింగ్ వీకెన్స్ ఎనీ క్లెయిమ్ ఆఫ్ హిస్ క్యాండిడసీ బీయింగ్ ఎన్ ఐడియాలజికల్ కౌంటర్ ఆఫ్ ద బీజేపీ. చూడండి, ఏ పదవి ఆయనకి ఇవ్వలేదు కాబట్టి మోదీ గారికి క్రిటిక్గా మారిపోయారనే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో తిరిగి ఇంకా ఆయన క్యాండిడేచర్ని బలహీనం చేసేస్తుంది. అంతే కదా. మరి ఇంకేం కౌంటర్ చేస్తావు నువ్వు? ఐడియాలజికల్గా ఏం కౌంటర్ చేస్తాం మనం? బీజేపీ ఈయనకి ఏ పదవులు ఇవ్వలేదు అందుకని చెప్పి ఆయన తిడుతున్నాడు వచ్చేసి వెనక. అదా మనకు అర్హత కాదు. సో ఒక మంచి ఆపర్చునిటీ అపోజిషన్ పార్టీస్ మిస్ అయ్యాయి అని చెప్పి చెప్తున్నారు. ది ల్యాక్ ఆఫ్ ఇమాజినేషన్, ఇనిషియేటివ్ అండ్ కెపాసిటీ ఫర్ ఎనీ రాడికల్ పాలిటిక్స్ ఇన్ ద అపోజిషన్ కమ్స్ అక్రాస్ స్టార్క్లీ ఇన్ ది సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్. ఈ క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో అపోజిషన్ పార్టీలు చాలా ప్లెయిన్గా, డల్గా ఆలోచించాయి. ఇమాజినేషన్ లేదు, కొత్త తరహా ఆలోచన లేదు, ఇనిషియేటివ్ లేదు, కెపాసిటీ ఫర్ రాడికల్ పాలిటిక్స్ అంటే ఒక కొత్త తరహా పాలిటిక్స్కి తెరతీసే ఆలోచన ధోరణి అనేది అపోజిషన్ పార్టీస్లో లేదు అనే విషయం క్లియర్గా తెల్లమైంది. కమ్స్ అక్రాస్ స్టార్క్లీ అంటే క్లియర్గా బయటకు కనిపిస్తోంది. ఈ సరైన క్యాండిడేట్ని సెలెక్షన్ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు అనేది మనకి క్లియర్గా కనిపిస్తోంది. వైల్ మిస్టర్ మోదీ uses every election as an opportunity to respond to group aspirations of various communities, the opposition remains adrift and ensconced in cocoons. మోదీ గారు ఎలా ఉన్నారంటే ఏ ఛాన్స్ వచ్చినా సరే ఏదో ఒక కమ్యూనిటీ ఆస్పిరేషన్స్కి మేము రెస్పాండ్ అవుతున్నాం అన్నట్టుగా ఆయన ఉపయోగించేసుకుంటున్నారు. ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కావచ్చు, ఏది కావచ్చు, మంచిగా ఉపయోగించుకొని ఇంకా కొన్ని కమ్యూనిటీస్ని బీజేపీకి దగ్గర తీసుకుంటుంటే అపోజిషన్ ఎలా ఉంది, కంప్లీట్గా కంఫర్టబుల్గా కూర్చుంది కొకూన్లో, ఆలోచన లేకుండా. ఎన్స్కాన్స్డ్ అంటే అర్థం ఏంటంటే లైవ్ విత్ ఇన్, కంఫర్టబుల్గా సిట్ అని అర్థం అనమాట. కొకూన్ అంటే తెలుసు కదా మనకి, బటర్ఫ్లై కొకూన్లో ఉంటుంది అంటాం కదా, అలా అంటే చుట్టూ హాయిగా కంఫర్టబుల్గా ఉంది కానీ ఆలోచన చేయట్లేదు, బ్రెయిన్ వాడట్లేదు. ఓకే, బ్రెయిన్ వాడట్లేదు అని అర్థం. ఇక్కడ ఎడ్రిఫ్ట్ అనే పదం వచ్చింది. ఎడ్రిఫ్ట్ అంటే ఒక వేవరింగ్ అన్నట్టు అనమాట, ఫ్లోట్ అవ్వడం, ఎటు ఒక స్టాండ్ తీసుకోలేక ఫ్లోట్ అవుతూ ఉండడం. ఓకే, ఫ్లోట్ అవుతూ ఉండడం అనమాట. సో ఫ్లోటింగ్లో ఉండిపోయింది, ఒక స్టాండ్ తీసుకోలేకపోతుంది, అండ్ కొకూన్లో ఉండిపోయింది అని అర్థం. అలా దట్ మిస్టర్ సిన్హా కమ్స్ ఫ్రమ్ ఎ ట్రైబల్ స్టేట్. జార్ఖండ్ మేక్స్ ది ఆప్టిక్స్ ఆఫ్ దిస్ కాంటెస్ట్ ఈవెన్ మోర్ డ్యామేజింగ్ ఫర్ ది అపోజిషన్. విచిత్రం ఏంటంటే యశ్వంత్ సిన్హా కమ్స్ ఫ్రమ్ జార్ఖండ్ ఇస్ ఎ ట్రైబల్ స్టేట్, కానీ యశ్వంత్ సిన్హా ఇస్ నాట్ ఎ ట్రైబల్. ఒక ట్రైబల్ స్టేట్లోంచి క్యాండిడేట్ తీసుకున్నారు కానీ ట్రైబల్ని తీసుకోలేదు అనేది ఇంకా ఇప్పుడు చూడగానే ఈ ద్రౌపది ముర్ము కమ్స్ అక్రాస్ యాజ్ ఏ ఇంకా ప్రాపర్ వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన ఒక ఉమెన్ కనిపిస్తుంది క్లియర్గా. ఈయనేమో ట్రైబల్ స్టేట్ నుంచి వచ్చారు కానీ ఈయన ట్రైబల్ కాదు. అది చూడగానే ఎలా అనిపిస్తుంది, ట్రైబల్ స్టేట్లో క్యాండిడేట్ ఎంచుకున్నా సరే వీళ్ళు ట్రైబల్ని ఎంచుకోలేదు, పెద్ద ఆయన అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళని ఎంచుకున్నారు. బీజేపీ చూడండి ఎలా చేసిందనే ఫీలింగ్ కనిపిస్తుంది. అంటే చూడగానే మనకి ఆప్టిక్స్ అంటే హౌ ఇట్ లుక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎలా కనిపిస్తుంది, అది ఇంకా డ్యామేజింగ్, అపోజిషన్కి అది ఇంకా డ్యామేజింగ్గా ఉంది. ది అపోజిషన్ ఈజ్ రైట్ టు పాయింట్ అవుట్ దట్ ద బీజేపీ డిడ్ నాట్ మేక్ ఎనీ సీరియస్ ఎఫర్ట్ టు ఫీల్డ్ ఏ కన్సెన్సస్ క్యాండిడేట్. కన్సెన్సస్ అంటే అర్థం ఏంటి, ఏకాభిప్రాయం. సరే కూర్చొని మాట్లాడుకుందాము, మీరు మరి పోటీ పెట్టకండి, మేము పలానా ద్రౌపది ముర్మును పెడుతున్నాము, మీరు కూడా ఏకాభిప్రాయంతో రండి అని బీజేపీ మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వలేదు, అలా అడుగుంటే మేము కూడా ఒప్పుకునే వాళ్ళమని అపోజిషన్ అంటోంది. అపోజిషన్ ఏమంటుంది, మమ్మల్ని అడుగుంటే సరే ఒక ఎస్టీ ఉమెన్ని చేస్తున్నాము సపోర్ట్ చేయండి అని అడిగితే మేము చెప్పేవాళ్ళమేమో, మమ్మల్ని అలా అడగలేదు, వాళ్ళు సీరియస్గా ఎఫర్ట్ పెట్టలేదని అపోజిషన్ పాయింట్అవుట్ చేస్తుంది. కరెక్టే, కానీ
ఎక్స్క్యూజింగ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ బై బ్లేమింగ్ ద బీజేపీ సెల్ఫ్ డిఫేటింగ్. నువ్వు చేసిన తప్పులు నువ్వు వదిలేసి నీ యొక్క వీక్నెస్లు నువ్వు ఎక్స్క్యూజ్ చేసేసుకొని బీజేపీని బ్లేమ్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? సెల్ఫ్ డిఫీటింగ్, నీకే నష్టం. అది ఎటువంటి ఉపయోగం మీకు లేదు. మీరు ఎవరిని బ్లేమ్ చేసినా ఏం చేసినా కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్, కామన్ మ్యాన్ ఎలా చూస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. కామన్ మ్యాన్కి దృష్టిలో మోదీ ఇంకా పెద్ద హీరో అయిపోయారు ఇప్పుడు. అదే దిస్ టర్న్డ్ అవుట్ టు బి యెట్ అనదర్ మిస్డ్ ఆపర్చునిటీ ఫర్ ది అపోజిషన్ టు కన్స్ట్రక్ట్ ఎ కౌంటర్ నెరేటివ్ టు ద బీజేపీ. బీజేపీకి ఒక కౌంటర్ నెరేటివ్ని బిల్డ్ చేయడంలో ఇదొక ఆపర్చునిటీ, దీన్ని మిస్ అయిపోయింది. ఓకే, నెరేటివ్ అంటే ఒక స్టోరీ లాగా అనమాట. అంటే బీజేపీ ఏ కథతో వస్తుందో, ఇది మా పద్ధతి, ఇది మా ఐడియాలజీ, ఇది మా అప్రోచ్ అనే ఏ మెసేజింగ్తో వస్తుందో దాన్ని కౌంటర్ చేయడంలో అపోజిషన్ ఇంకోసారి ఫెయిల్ అయిపోయింది. ఓకే, విచ్ ఈస్ ఇంక్లూజివ్ ఇన్ ఇట్స్ మెసేజింగ్ in instances such as this, while not giving up its pursuit of an exclusivist politics. Very very beautifully written conclusion. So బీజేపీ ఎలా ఉందంటే పొలిటికల్ మెసేజింగ్లో ఇంక్లూజివ్గా ఉంది. అంటే ఇట్లాంటి ఇక్కడ చూడండి, ఇక్కడ మెసేజింగ్ అనే పదాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. రాజకీయ సంకేతం ఎటువంటి సంకేతాలను ఇస్తుంది? ఎటువంటి సంకేతాలను ఇస్తుంది? బై నేమింగ్ ఎన్ ఎస్టీ ఉమెన్ యాజ్ ది ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. అది ఎటువంటి సంకేతాలను ఇస్తుంది మనకి? బీజేపీ అన్ని వర్గాలని చూసుకునే మంచి పార్టీ, అందరినీ చూసుకుంటుంది, అట్టడుగు వర్గాలని కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది అనే పొలిటికల్ మెసేజింగ్ వస్తుంది. బట్ ఇన్ రియాలిటీ బీజేపీ ఎటువంటి పాలిటిక్స్ ఫాలో అవుతుంది? ఎక్స్క్లూజివిస్ట్ పాలిటిక్స్. ఇన్క్లూజివ్ కాదు. ఎక్స్క్లూజివిస్ట్ అంటే తన పొలిటికల్ ఫిలాసఫీలో, తన పాలిటిక్స్లో కొన్ని వర్గాల్ని వదిలేయడం, అంటే అన్ని వర్గాల్ని కలుపుకొని వెళ్ళకపోవడం. అంటే ఇట్లాంటి వాటిలో చేస్తుంది. కానీ పాలసీస్ విషయంలో, చట్టాలు చేసేటప్పుడు, డిఫరెంట్ పాలసీస్ తీసుకొచ్చేటప్పుడు ఇన్క్లూజివ్గా ఉండట్లేదు, మైనారిటీస్ని వదిలేస్తుంది అనే ఒక అపప్రథ బీజేపీకి ఉండిపోయింది, ఒక చెడ్డ పేరు అనేది ఉండిపోయింది. సో ఇక్కడ అందుకే రాశారు, వైల్ నాట్ గివింగ్ అప్ ఇట్స్ పర్సూట్. పర్సూట్ అంటే అన్వేషణ, ఫాలో అవ్వడం. దేని ఫాలో అవ్వడం? ఎక్స్క్లూజివిస్ట్ పాలిటిక్స్ని ఫాలో అయ్యే ప్రయత్నం బీజేపీ ఆపట్లేదు. రియాలిటీకి వచ్చేసరికి ఏమీ చేయట్లేదు, కానీ మెసేజింగ్ మాత్రం ఇలా జరుగుతుంది. అండ్ జనాలు దాన్ని చూసి మోదీ గారిని లేదా బీజేపీని ఇంకా ఇంకా ఇష్టపడుతున్నారు అనేది ఇక్కడ ప్రాబ్లం. ఈ ఎడిటోరియల్లో హిందూ వాడి బాధ కనిపిస్తోంది. అరే 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 మంచి ఛాన్స్, వీళ్ళందరూ మిస్ అయిపోయారు, బీజేపీ ఏమో చక్కగా తెలివిగా ప్రవర్తిస్తుంది, వీళ్ళేమో పిచ్చల్లా ఉన్నారు అని చెప్పి హిందూ ఎడిటోరియల్ బాధపడుతూ చెప్తోంది. దీంట్లో నిజం లేకపోలేదు, సో చాలా వరకు నిజం అనేది ఉంది. సో బీజేపీ యొక్క ప్రధానమైన స్ట్రెంగ్త్ ఏంటంటే అపోజిషనే వాళ్ళ స్ట్రెంగ్త్. సరైన అపోజిషన్ లేకపోవడమే మోదీ గారి బలం. మోదీ గారి బలం ఎవరు? రాహుల్ గాంధీయే మోదీ గారి బలం. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.